ప్రైజ్ లార్డ్. ప్రభునందు పిల్లరా, యోనా గ్రంథంలో యోనా ప్రభు చెప్పినట్టుగా నినివేకు పోక తర్షీషుకు పోవాలన్న ఆలోచనతో వాడు ఎక్కి ఉన్నాడు. అక్కడ నుండి తుఫానులో చిక్కుకొని మరలా ప్రభు కృపను బట్టి నినివేకి వెళ్ళి ప్రకటన చేసి ఉన్నాడు. నినివే ప్రజలు దుర్మార్గతను విడిచిపెట్టి ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపను వ్యక్తం చేశారు. ప్రభు వారిని క్షమించి వారికి ఉపద్రవను కలుగు చేయకుండా విడిచిపెట్టి ఉన్నాడు. అయితే యోనా నినివే పట్టణస్థులకు ఉపద్రవం సంభవించును అని ఆయన దూరం ఉన్నటువంటి ప్రాంతానికి కొండ మీదకి పోయి అక్కడ కూర్చుని వారికి ఏమి సంభవించనని చూశాడు. ఒక సొర చెట్టు మొలిచింది, అతడికి ఎండ తగలకుండా నీడనిచ్చింది అని రాయబడింది. అట్లాంటి నీడనిచ్చినటువంటి ఆ సొర చెట్టు విధానము ఇక్కడ ఈ గిరిజన ప్రాంత పల్లెల్లో నేను చూస్తున్నాను, దాన్ని మీకు తెలియజేస్తున్నాను. రైట్, లెట్స్ స్టార్ట్. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, దగ్గర రండి. ఇది సొర చెట్టు పాదు, ఈ లోపల చూడండి గుడారం. ఇదిగో చూసారా, బహుశా యోహానా ఇలాగే కూర్చుంటాడు. ఇగో ఈ పైన ఇది ఒకటి వేసుకున్నారు, ఈ కర్రలు ఇవన్నీ పేర్చుకున్నారు. ఎంత చల్లగా ఉందంటే ఈ ఎండవేళ అంత చల్లగా ఉందండి. యోహానా బహుశా నినివే పట్టణస్థులకి ఏమి సంభవించినని ఇలా చూస్తూ ఉండొచ్చు. ఈ సొర చెట్టు కింద ఇక్కడ ఒక పురుగు పుట్టింది, ఇదంతా ఎండిపోయేలాగా అయిపోయింది. ఇదంతా మీకు తెలిసిందే కదా, కాబట్టి దాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఇది అండి ఈ విధానం. నాకు చాలా సంతోషము, ఆశ్చర్యం కలిగి ఈ విషయాన్ని మీతోటి పంచుకుంటున్నాను. చక్కగా ఉంది కదండి, చాలా చల్లగా ఉంది, ఎండ దెబ్బ లేకుండా. గుడారం మొత్తం చుట్టూరు కప్పేసి ఉంది, ఇక్కడ మాత్రం ఇలా ఇలా లేపి ఈ కర్రలు పెట్టారు. రైట్, ఇప్పుడు బయటికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఇదండి సొర చెట్టు యొక్క విధానం. వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంగతులు లిటరల్గా మన ముందు కనపడకపోయినా ఇట్లాంటి సంగతులు మనకి ముందుగా కనపడుతున్నాయి. సరే, ఒక సహోదరి కూర్చుంది కదా, ఆ సహోదరి మీకు చూపిస్తాను. అమ్మ రండి, మీరు ఎలా కూర్చున్నారో ఒకసారి కూర్చోండి అమ్మ. ఇక్కడ మేము వచ్చేసానికి ఒక సహోదరి కూర్చుంది. ఇలా కూర్చున్నారండి ఆమె. రైట్, సొరపాదు, దేవుని స్తోత్రం. రైట్, ప్రైజ్ లార్డ్.